పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి పోలవరం ప్రాజెక్టు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ధ్వంసమైపోయినటువంటి డయాఫ్రమ్ వాల్ని 20 నెలల్లోనే మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్ని పూర్తి చేయడం కానీ, మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యాము ఈ రోజుకి 33% పనులు మెయిన్ డ్యామ్ పనులు పూర్తవడం కానీ, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నుంచి రేపటి భవిష్యత్తులో అటు రైట్ లెఫ్ట్ మెయిన్ కెనాల్స్ అనుసంధానం చేసేటువంటి టన్నల్స్ కనెక్టివిటీని కూడా పూర్తి చేయడం కానీ, వీటన్నిటికీ మించి విలువైనటువంటి భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులకి సైతం 2250 కోట్ల రూపాయలు ఈ 20 నెలల్లోనే ఆ నిర్వాసితులకు అందించడం, వీటన్నిటితో పాటుగా చంద్రబాబు నాయుడు గారు మాకు స్పష్టంగా రేపు 2027 పోలవరం పూర్తి చేసే లోపుగా ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుని ఒక టూరిజం హబ్గా మలచాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఈరోజు మా ఇరిగేషన్ అడ్వైజర్ ఈఎన్సి పోలవరం ప్రాజెక్ట్ యొక్క ముఖ్య అధికారులు, ముఖ్యంగా ఆర్కిటెక్చర్ ఏజెన్సీ జపాన్ నిప్పాన్ కోయే వారి యొక్క కంపెనీ ఏజెన్సీ ప్రతినిధులతోటి సుదీర్ఘంగా చర్చించి, ముఖ్యంగా పోలవరం సంబంధించిన స్పిల్వే మన రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి విధంగా, తెలుగుదనం ఉట్టుబడేటువంటి విధంగా ఉండాలని చంద్రబాబు గారు ఇచ్చినట్టు ఆదేశాల ప్రకారం 4-5 డిజైన్స్ను మేము ఈరోజు పరిశీలించడం, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 10,000 ఎకరాలు ఏదైతే ఉందో ఆ 10,000 ఎకరాలను కూడా లైడార్ సర్వే చేసి దాన్ని కూడా ఒక యాక్షన్ ప్లాను తయారు చేసుకోవడం, వీటితో పాటుగా ముఖ్యంగా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఈ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ బ్యాంకులకి కనెక్టివిటీస్ ఉండేటువంటిది ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కూడా ఒక ఐకానిక్ మోడల్లో ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూచనలు చేశారో వాటికి అనుగుణంగా కూడా ఈరోజు మరి కొన్ని మోడల్స్ని, కొన్ని డిజైన్స్ని కూడా మేము ఈరోజు పరిశీలించినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా భవిష్యత్తులో టూరిజం హబ్గా ఉండాలంటే ఖచ్చితంగా అటు విశాఖపట్నం నుంచి ఇటు అమరావతి వరకు, అంటే ముఖ్యంగా రాజమండ్రి, కొవ్వూరు, ఏలూరు వంటి వాటితో పోలవరం ప్రాజెక్టును అనుసంధానం చేసేటువంటి విధంగా నేషనల్ హైవేస్ని ఏ మార్గాల్లో మనం కనెక్టివిటీస్ ఇవ్వాలనేటువంటి విధంగా 2-3 మరి మార్గాలను కూడా ఈరోజు పరిశీలించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేటువంటి విధంగాను, ముఖ్యంగా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు నుండి పాపికొండల మీదుగా భద్రాచలం వరకు కూడా మరి బ్రహ్మాండంగా టూరిజం అభివృద్ధి చేయడానికి ఏదైతే అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు క్షుణ్ణంగా పరిశీలించడం, అంటే ఈ రకంగా యొక్క పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక గోదావరి హెరిటేజ్ తెలిసేటువంటి విధంగా ఒక వాటర్ స్పోర్ట్స్, ఒక టెంపుల్ టూరిజం, ఒక రిసార్ట్స్, ఒక హట్స్, ఒక ట్రక్కింగ్, ఇట్లా అమ్యూజ్మెంట్, ఒక రోప్వే, ఇట్లా అన్ని రకాలుగా భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు ఒక హబ్గా, ఒక టూరిజం హబ్గా మలచాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ రివ్యూ జరిపి ఈ యొక్క డిజైన్స్ అన్నింటినీ కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన ఆమోదం చెందిన తర్వాత ఆ యొక్క డిజైన్స్లో ఆయన ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు, మార్పుల్ని అన్నింటినీ కూడా పరిగణలో తీసుకుని ఆయన ఆమోదించిన తర్వాత ఈ భవిష్యత్తులో ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుని 27కి పూర్తి చేయడంతో పాటుగా భవిష్యత్తులో ఈ యొక్క ప్రాజెక్టుని ఒక టూరిజం హబ్గా మార్చేటువంటి విధంగా కూడా ఈ యొక్క ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను.